ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పటాస్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు ఒక చిన్న చిట్ చాట్ చేద్దాం అనుకుంటున్నా మా ఆర్టిస్టులతోటి. ఒకసారి ఫస్ట్ ఏ ఆర్టిస్ట్ తోటి చేద్దాం చూద్దాం. ఫ్రెండ్స్ అక్కడైతే ఫైమా ఉన్ను మా టీం లీడర్ భాస్కర్ అన్న ఇద్దరు ఉన్నారు. వాళ్ళతోటి వెళ్ళి మాట్లాడదాం సరదాగా కాసేపు. దగ్గర అగో ఫైమా మా టీం లీడర్ భాస్కర్ అన్న ఇద్దరు ఉన్నారు. అన్న నీ ముగ్గురు ఉన్నారు కానీ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిందన్న. కొద్దిగా నువ్వు నాకు సపోర్ట్ చేయాలి, చిన్న చిట్ చాట్ చేద్దాం. అందరూ కూడా మా ప్రవీణ్కి సపోర్ట్ చేయండి. చాలా మంచి ఆర్టిస్ట్, చాలా మంచోడు. సో ప్రవీణ్ ఛానల్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. అదే ఫైమా గురించి కూడా చెప్పాను. కొద్దిగా ఫైమా గురించి చెప్పాలంటే ముందు నీ గురించి చెప్పాలి. నా గురించి ఎందుకన్నా? అగో ఒకడు వస్తున్నాడు అండి, పవర్ యాక్షన్ స్టార్. రాడు పారిపోయినయ్యా. ఆడు రాడు నరేష్ గారు. ఎందుకంటే వాడు డబ్బులు లేకుండా ఏ పని చేయడు. ఒకరోజు మా తాత చచ్చిపోయాడు రారా అంటే పెట్రోల్ కన్వీనియన్స్ అడిగాడు. వాడు పక్కగా కమర్షియల్, ఏది చేసినా వాళ్ళ నాన్న ఇక్కడనే కూర్చున్నాడు. వాళ్ళ నాన్న ఇక్కడ ఉన్నాడంటే ప్రపంచ వేస్ట్ సంఘం అధ్యక్షుడు. వచ్చి రామానాయుడు స్టూడియో అంతా నాదే అన్నట్టు తిరుగుతూ ఉంటాడు. చూసారా ఆ దర్జా, అది డీజిల్ వాచ్ మళ్ళీ చేతి, డీజిల్ స్పెల్లింగ్ కూడా తెలియదు, డీజిల్ వాచ్. ఎన్నెన్నా కూడా నవ్వుతూ ఉంటాడు. మీ అందరూ ముద్దుగా దేవుడు అని పిలుస్తూ ఉంటాం. అన్న మా భాస్కర్ అన్న నిజంగా చెప్పాలంటే మమ్మల్ని బాగా సపోర్ట్ చేసి మమ్మల్ని సపోర్ట్ గుడ్డు చేస్తారు, కింద పెడతారు. ప్రవీణ్ తొక్కేస్తున్న బుల్లెట్ అన్న లేదన్న, కామెంట్లు ఎవడు పెడుతున్నాడు? కామెంట్లు వాళ్ళు పెడతారన్న. కాకపోతే లేదండి, స్కిట్ 7 నిమిషాలు ఎంతమంది కంటే డైలాగులు ఇస్తాం. అందులో 4 ఆర్టిస్టులు మా దగ్గర, మెయిన్ ఆర్టిస్టులు ఇమాన్యుయల్, వర్ష గారు, ఫైమా గారు. సో ప్రవీణ్ అయితే శ్రీదేవి డ్రామాకంలో దుమ్ము రేపుతున్నాడు. త్వరలో 31st ఈవెంట్ కూడా అదిరిపోతుంది. ప్రవీణ్ అయితే అన్స్టాపబుల్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ని పరిచయం చేయబోతున్నా. మీకు తెలుసా టొమ్రక్క అంటే మా అత్త. నాకు ఒక చిన్న డౌట్, మంచి ఆర్టిస్ట్ ని చూపిస్తాను, నిన్ను చూపించుకోవచ్చు కదా, కుమరక్కని చూపిస్తా. అంటే నేను ఆర్టిస్ట్ అని వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. మంచి ఆర్టిస్ట్ తెలుసు. కుమరక్క టీవీలో నిన్ను పైకి లేపింది నేను, పైకి లేపింది నేను. లేపురా, నీ బొక్కలు కూడా లేవు, బాడకావు, నువ్వు పైకి లేపినావు. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఇది కూడా నువ్వు కాలు కూడా లేపినావు, నువ్వు లేదు. ఇప్పుడు మా కొమరమ్మ లేదా, అది కాదే ఆడ చెప్పేది. కొమరమ్మ అత్తను చూసి షాక్ అయ్యి కదా. ఇప్పుడు నార్మల్ గా అయితే మేము కొమరక్క టీవీలో రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం, మీరు చూస్తూనే ఉంటారు. మర్చిపోకుండా కొమరక్క సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయమని. మా అల్లుని ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, గంటలు కొట్టండి, బెల్లులు కొట్టండి. ఏడ లేనివన్నీ మా అల్లుని దాంట్లో ఉంటాయి. చూడండి బిడ్డ, చూడర్రి, మంచి ఉంటాయి. కానీ కొమ్మక్క టీవీని కూడా సబ్స్క్రైబ్ చేయండి. నీ కొమ్మక్క టీవీ గురించి చెప్తుంది కానీ అస్తమానం ఇది మరి ప్రవీణ్ గారు ఉన్నాడు, మన ఛానల్ గురించి చెప్తే కదా బిడ్డ. ఇది మా అత్త, నేను నార్మల్ గా, ఇది నా బిడ్డ. మీ ముగ్గురం ఫ్యామిలీ. గల్లీకో ఫ్యామిలీ పెడతావు, బాడకా నువ్వు. నేనేనా గల్లీకో ఫ్యామిలీ? నాకు ఎవరు లేరు అలా. వీడికి అలా ఏం ఉండదు, ఓన్లీ ప్రోమోకి ఇచ్చింది ఫైమా, కానీ ప్రోమో కానీ నిజంగా ఫైమా ఇలా చాలా బాగున్నావు. ఇలా చాలా క్యూట్ గా అందంగా ఉన్నది. నీకు ఒకటి ఇయ్యాలనుకున్నా. ఇయ్యాలనా? నాకు ఇన్ని రోజులు నాకు ఒక్కనాడు ఒకటి ఇవ్వవు, దానికి ఒకటి ఇస్తా. నీకు ఇస్తా, టాబ్లెట్ ఇస్తా ఒకటి, అది వేసుకో. అక్కకు పని చేస్తలేవు కాబట్టి అక్కకు ఒక టాబ్లెట్ ఇవ్వాలి కొమరక్కకి. అక్క నా ఒకటేమి చెప్పు. ఒకటేంటి? నువ్వు ఒప్పుకుంటే చాలా బాగున్నది, కానీ వద్దులే మనకెందుకు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో గలీజ్ అంటే గలీజ్ కదా, నువ్వు చాలా బాగున్నావు, క్యూట్ గా, చిబ్బిగా. ఎందుకు డైరెక్ట్ పెట్టి ఇక ఒప్పుకుంటే ఎందుకు పెట్టను? అమ్మ
ఏంట్రా అందమైన అమ్మాయిని పట్టుకొని అలా సడన్ గా ఇక్కడ ఉన్నది ఇక్కడ మొత్తం పోయింది. ఇది అందమైన అమ్మాయి. లేదు ఫైమా చాలా బాగుంటది. చాలా యూట్యూబ్ లో పెడతారా ఫైమకు ముద్దిచ్చిన పవీన్ అంట అని పెట్టాలనే మరి నేను పెట్టింది. ఇలా పెట్టే కానీ ఇలా పెడితే బాగుండేది. చూడు పులిని దూరం నుంచి చూడు దగ్గరికి రావాలనుకో. ఆడపులి, నేను ఆడపులి, నేను మగ పులి. అటు గాని పులి. ఇది ముసలి పులి. ఇది ఆల్రెడీ ఇది 3 పిల్లలు వేసింది. ఇది ఒక్క జిమ్ కి వస్తున్నావా? చాలా రోజుల నుంచి జిమ్ కి వెళ్తాను. ఏంటి ఓన్లీ జిమ్ లో ఉండే జిమ్మా లేకపోతే అమ్మాయిలు ఎందుకుంటారు జిమ్ లా? అంటే నేను ఓన్లీ గర్ల్స్ ఉన్న దాంట్లోకి వెళ్ళాను, బాయ్స్ ఉన్న దాంట్లోకి వెళ్తాను. నేను అంటే బాయ్ అంటే నాకు లేడీస్ ఉన్నారు అనుకో కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది అన్న చేయడానికి. ఎందుకంటే డబ్బులు లేపాలనిపిస్తుందా? సెన్సార్ కట్. అత్త నా ఛానల్ గురించి జనాలకి ఏం చెప్తావు? పిల్లగాడు చాలా కష్టపడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు, చాలా మంచోడు, మంచి కంటెంట్లు పెడుతున్నాడు, వెనకెళ్ళి ముందరికెళ్ళి అన్ని కష్టపడి చేస్తున్నాడు. మీరు తప్పకుండా కుమరక టీని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా. ప్రవీణ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇద్దరు కాంబినేషన్ లా ఇంకా చాలా చాలా వస్తాయి. గొంతులోకి చెప్పు ఎక్కడి నుంచి వస్తుంది వాయిస్. సరే థ్యాంక్ యూ అత్త, థ్యాంక్ యూ ఫైమా. నీకు ఒకటి ఇస్తా పోయేటప్పుడు. ఏంట్రా నువ్వు ఇచ్చేది? ఫైమాకి నేను ఒకటి ఇస్తా అన్నా కాబట్టి ఇప్పుడు ఫైమాకి ఇస్తా. అక్కడ ఉంది, ఫైమా దగ్గరికి వెళ్దాం. ఫైమా హలో ఫైమా ఇక్కడ ఉన్నది కాబట్టి నీకు ఇదంగా చెప్పినా కదా నీకు ఒకటి ఇస్తా అని. మరి ఇయ్యాలనుకుంటాను. ఇయ్యాలా? నువ్వు ఓకే అంటే ఇస్తా. చాలా బాగుంది, మంచి లేక చెప్పి ఫైమాకి కాదే దరిద్రం. నీ హార్ట్ ఏందిరా ఇంత పెద్దగా ఉంది? నా హార్ట్ ఎప్పుడు విశాలంగా పెద్దగానే ఉంటది. ఎందుకంటే నువ్వు పోయినావు అనుకో ఇంకోళ్ళని పెట్టుకోవడానికి అంత విశాలంగా పెంచు. తీసుకో నిజంగా ఫైమా చాలా బాగుంది కాబట్టి ఇలా ఒక హార్ట్ సింబల్ ఇచ్చా. ఫైమా నువ్వు చాలా అందంగా ఉన్నావు. వీడియో కోసం ఇదంతా పొగుడుతున్నావు కదా? లేదు వీడియో కోసం కాదు. ఇప్పుడు ఏమన్నా చేయాలన్నా అంటే వీడియో కోసం ఉన్నావు కదా, జనాలకి ఇంకేమన్నా చెప్పాలన్నా అంటున్నా. నేనంటే ఎందుకు అంత ఇష్టం చెప్పు? నువ్వంటే అందరూ ఏమనుకుంటారంటే అదే ఆస్తిని చూసి అందరిని చూసి ప్రేమిస్తారు, కానీ నేను ఫైమా మనసుని చూసి ఇష్టపడ్డా. నిన్ను మించి గొప్ప ప్రేమికుణ్ణి నేను చూడలేదు, కానీ బాబు నీ నవ్వనేది బ్యూటిఫుల్. అంటే ఫైమా అంటే చాలా అంటే నేను ఫైమా ఒకేసారి వచ్చినాం 2018లో. అప్పటి నుండి ఫైమా నేను జోడీలు చేసినాం, ఫైమా నేను కలిసి చాలా ప్రోగ్రాంలు చేసినాం. అప్పటి నుండి ఫైమా నాకు జోడీ మంచి ఇది. అంటే ఫైమా నీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ చెప్పా, నీ ఒపీనియన్ చూద్దామా? త్వరలో చెప్తుందా? అయితే అప్పుడు ఏం చెప్తుందో మరొక వీడియోతో మళ్ళీ మీకు చెప్తా. ఓకే ఫైమా, నీకైతే నేను అలా ఊప కదా హార్టే గాలి ఊపుకుండేది. అది దేవన్న ఈ సర్కార్ అనుకుంటానే ఏంది అంటే నాకు ఏమంటారు ఏంది, నాకు మంచి స్వచ్ఛమైన గాలిని ఇచ్చేది నీ హార్టే కదా. తీసుకో హార్ట్ జాగ్రత్త పెట్టు. ఓకే ఓకే కొద్దిసేపే ఉంచుతా. ఆయన పగలగొట్టకు. ఏయ్ ఏయ్ వద్దులే అది పగలగొట్టకు. ఓకే మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మాకందరికి సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి అన్న ప్రసాద్ అన్న ఉన్నాడు. ప్రసాద్ అన్న హాయ్ ప్రసాద్ అన్న. నేను ఛానల్ పెట్టిన యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ అన్న. కొద్దిగా మీ సపోర్ట్ నాకు కావాలి. సపోర్ట్ ఏంట్రా, పైనాకులు పడతాయి అన్నీ ఇస్తాను నీకు. అది నాతో పాటు మీరు కూడా ఇవ్వండి. ఛానల్ పేరేంటి? పటాస్ ప్రవీణ్.
పటాస్ ప్రవీణ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఎందుకంటే మంచి మంచి వీడియోలు చేస్తాడు. ఇది మామూలు టాలెంట్ కాదు, పిచ్చి టాలెంట్, అల్టిమేట్ టాలెంటెడ్. త్వరలో బయటకు వస్తుంది. అండ్ ఈ ఛానల్ ద్వారా కూడా వస్తుంది. ఏదైనా మిగిలిపోతే ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు వస్తుంది. సో సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మామూలు టాలెంట్ కాదు, ఇది ఒక స్లాంగ్ డిక్షన్, తెలంగాణ డిక్షన్లో ఒక భలే ఉంటుంది గమ్మత్తుగా. నాకు ఇష్టమైన ఆశ అంటే చాలా ఇష్టం నాకు. ప్లీజ్ సపోర్ట్ అండ్ పటాస్ ప్రవీణ్ అఫీషియల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దమ్మా నువ్వు కూడా చెప్పు. పటాస్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎందుకంటే వాడు కష్టపడుతున్నాడు, మీరు సపోర్ట్ చేస్తే వాడు ఇంకా పైకి మంచి స్టేజ్కి వస్తాడని అనుకుంటున్నాను. తెలుగులో చెప్పు, తెలుగులో చెప్పు. అర్థం కాదు, తెలుగులో చెప్పాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ పటాస్ ప్రవీణ్ అఫీషియల్. సేమ్ డైలాగ్ రిపీట్. టుంబై